ఓకే. ప్రభునందు చేరి వచ్చిన సోదరులందరికీ కూడా నా వందనాలు. పోయిన సంవత్సరం మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మందిరం అంతా కదా. మరి ప్రభు రాకడ దినములు సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకోవాలని దేవుని వాక్యం చెప్తే రాను రాను ఏమవుతుంది, కలశనగా ఉంటున్నాం. మనల్ని రక్షించి తన దేహంలో ఉన్న రక్తం అంతటిని ఒక చుక్క కూడా ఉంచుకొనకుండా ప్రాణదానం చేసిన ప్రభుకి ఎంతో మన విషయంలో ఆనందము రాను రాను తక్కువైపోతున్నట్టుగానే అనిపిస్తుంది. ఆయన అనేకులను ప్రేరేపించండి, ఫోన్ చేయండి, ఎందుకు రాలేదని. మనకేం పండుగ లేదు కదా, అన్నిలకు పండుగ, మనకేం లేదు. ఎందుకు తక్కువైపోతున్నాయో తెలీదు. ఫోన్ చేసి రేపు కూడా మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి మీటింగ్లో చాలామంది దేవుని సన్నిధిలో కనబెట్టేట్టు మీరు రావాలని మనం చేస్తున్నాం. దేవుని సన్నిధిలో ఉండగా దేవుని వాక్యంలో నుండి అది సులభమైన భాగంలో నుంచే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. లూకాసు వార్త బైబిల్కి కుడివైపున ఉంటుందా ఎడమవైపున ఉంటుందా? కుడివైపున తీయండి. లూకాసు వార్త 7వ అధ్యాయంలో దేవుని వాక్యాలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాము. అందరు చూసుకుంటారు కదా, బైబిల్స్ ఉన్నాయి అందరికీ. చూపించండి మీ బైబిల్స్. అందరూ చదువుకున్నాం. నేను ఒక వచనము, మీరందరూ కలిపి ఒక వచనం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూమునకు వచ్చెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో నైనా నేను ఇంత గొప్ప విశ్వాసం చూడలేదని మీతో చెప్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. శాశ్వత ప్రేమతో మనం ప్రేమిస్తూ విడవక మాటల కృప చూపిస్తున్న గొప్ప దేవ, అనంతమైన మీ ప్రేమ, హద్దులు లేని మీ ప్రేమ, కొలతలకు అందరినీ ప్రేమ ప్రభువా, కలువరి సెలవులో మీరు చూపిన ప్రేమ, మీ ప్రియ కుమారుల్లో దాచించిన ప్రేమ, ఆయన మా కొరకు మా శిలువ శ్రమలు ఆయన అనుభవించి మాకు రావాల్సిన శిక్షంతటిని అపవారమంత జ్ఞానం మోసి తన ఒళ్ళులో ఉన్న ప్రతి రక్త బిందువును మా కొరకు కార్చి చనిపోయి తిరిగి లేచి విశ్వసించిన వారికి ఆయన అనుగ్రహించిన తండ్రి నిత్య జీవ భాగ్యమును బట్టి, రక్షణను బట్టి మీకు స్తోత్రములు. మా పేర్లు జీవనంలో లిఖించినందుకు మీకు స్తోత్రములు. రక్షణ విషయంలో ఎదుగుట కొరకై నిర్మలమైన పాల వంటి వాక్యమును మాకు అనుగ్రహించి, ఇలాంటి స్పెషల్ కూడికలు కూడా మాకు అనుగ్రహించి ఎందరికో లేని గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. 2 వర్తమానాలు విన్నాం నాయన తండ్రి. నీ సందులో కూర్చొని మరే వలె ఆలకించుటకు ప్రభా, మీ వాక్యమును కూర్చుకొనుటకు నమ్మలేని వారు ప్రభా, రక్షించబడని వారు రక్షణ పొందగలుగుటకు, సంఘానికి క్షేమాభివృద్ధి, దిద్దుబాటు, హెచ్చరిక
నాయన కలుగునట్లుగా మీరే సాయం చేయమని నింపడమని నింపమని కొలతలైన ఆత్మతో నింపమని సమస్తమును పూర్తిగా నింపుచున్న యేసుక్రీస్తు పేరిట వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో ఎవరిని గురించి చదువుకున్నాం? మీకు అర్థమైంది. ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ తర్వాత ఆయనకు ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు ఎలాంటి దాసుడు అంట? ప్రియుడైన దాసుడు. ఆ తర్వాత ఇంకెవరు కనిపించారు మనకు? ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నట్టుగా. ఇంకా ఎవరు కనిపిస్తున్నారు? యూదుల పెద్దలు కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సరే, ఆ తర్వాత చివరిలో జన సమూహములు కూడా కనిపిస్తున్నట్టు మనము చూస్తున్నాం. అర్థమైంది కదా? వినండి. ఇప్పుడు ఎందుకు ఈ సంభవాన్ని మనం చదువుకోవాలంటే, ప్రభు ఇది ఒక ఉపమానంగా చెప్పాడు. ఈ ఉపమానం మనము పరిశుద్ధాత్మ ద్వారా సహాయం ద్వారా మనం అర్థం చేసుకున్నాం. ఒకసారి యేసు ప్రభు తాను గ్రామాల వెంబడి వెళ్తూనే గ్రామం వెళ్తూ ఉండగా ఒకసారి ఆయన కపెర్నహూముకు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఏ ఊరు ఇది? కపెర్నహూము. ఆయా ఊర్లలో, ఆయా పట్టణాల్లో, గ్రామాల్లో, చిన్న చిన్న గ్రామాల్లో కూడా ప్రభు పని చేసినట్టుగా చూస్తాం. సమాజ మందిరాల్లో కూడా పని చేస్తున్నట్టు చూస్తాం. యెరూషలేములో ఎక్కువగా చేసినట్టు చూస్తాం. సమరయలో ఎక్కువగా చేసినట్టు చూస్తాం. కపెర్నహూములో అలా గలిలయ ప్రాంతములన్నింటినీ, యూదా ప్రాంతములన్నింటినీ, సమరయ ప్రాంతాలను దర్శించినట్టు మనము చూస్తాం. ఈరోజు ఈ పాఠ్య భాగంలో కపెర్నహూముకి వచ్చాడు. అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి అంటే శత అంటే 100 మంది సైనికులకు అధిపతిగా ఉన్నాడు. ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని మీరు బాగా గమనించి ఉంటే బైబిల్లో మరి ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయన పేరేంటో చెప్పగలరా? అపోస్తుల కార్యం ఏ అధ్యాయంలో కనిపిస్తాడు? 10వ అధ్యాయం. ఆయనే ఎలాంటి సాక్ష్యం, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడో ఈయన కూడా అదే మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్లు మీరు గమనించగలరు. సరే, ఆయన అన్యుడే, ఈయన కూడా ఇశ్రాయేలు అన్యుడా? అన్యుల్లో ఇశ్రాయేల్లోనైనా ఇంత నేను గొప్ప విశ్వాసం నేను చూడలేదు అన్నాడంటే ఇతడు ఇశ్రాయేలు కాడు, అన్యుడే అని చెప్పుకుంటాం. ఇద్దరు అన్యులే మంచి గొప్ప సాక్ష్యం కలిగిన వారు, యేసు ప్రభుని నమ్ముకుని వారుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు యేసు ప్రభు మా దేవుడు, మేము క్రైస్తవులం, మా దేవుడిని గట్టిగా చెప్పుకుంటున్నాం, కానీ మనలో ఎంత విశ్వాసం ఉంది అనేది మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. సరే, ఇక్కడ ఈ శతాధిపతికి ఎంతోమంది దాసులు ఉంటారు కదా. అని ఇంటికి ఎవరో ఒక్కరుంటేనే గొప్ప, ఒక సర్వెంట్ ఉంటేనే, అవునా? 2, 3, 4, 5 చాలామంది ఉంటాడు. ఎందుకంటే శతాధిపతి పెద్ద పోలీస్ ఆఫీసర్ కాబట్టి చాలామంది దాసులు ఉండవచ్చు. కానీ ఆ దాసుల్లో ఈయన ఒక ప్రియమైన దాసుడు అంట. ప్రియమైన వారు కొంతమందే ఉంటారు కదా, స్వల్ప సంఖ్యలోనే ఉంటారు. చాలామంది దాసులు ఉన్నారు, కానీ ప్రియమైన వాడు ఒకడే. ప్రియమైన వాడు అంటే ఏ పని చెప్తే చేస్తాడు, ఇష్టమవుతాడు కదా. ప్రతి పనిని వెంటనే చురుకుగా చేసుకుని వస్తున్నాడు. నంబర్ 1 దాసుడుగా కనిపిస్తున్నాడు. ఆయనకు దిగులే లేదు, చింతే లేదు కదా. వెంటనే ఒబీడియన్స్ చూపిస్తున్నాడు, వెంటనే చేస్తాడు. అర్జెంట్ అంటే 6 నెలలకు వచ్చాడు అనుకోండి, ప్రియమైన దాసుడా. చాలాసార్లు అర్జెంట్ అంటేనే 6 నెలలు అంట. ఇంకా నీ ఇష్టం వచ్చిన సమయం తీసుకోండి అంటే ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు. బ్రదర్ చెప్పారు కదా, 5 ఏళ్ల క్రితం చెప్పినట్టు ఏమని ఇలాంటి పోడియం తెచ్చిస్తానని కదా. 5 ఏళ్ళ తర్వాత ఎవరో తెచ్చిస్తే అప్పుడు గుర్తొస్తుంది. కనుక అలాంటి దాసులుగా ఉండకూడదు. మనం కూడా ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని దాసులని పిలవలేదు కానీ మీరు నా శిష్యులు అన్నాడు దేవుడు కదా. శిష్యులుగా దేవుడు వచ్చే శిష్యరికం చేసే మనం అర్జెంటుగా ప్రభు పని చేయవలసిన వారంగా మనము ఉన్నాం. అట్లయితే అర్జెంటుగా చేస్తున్నాడేమో, చెప్పింది ఆలస్యం లేదు పలుకుతున్నాడేమో, చెప్పింది ఆలస్యం లేదు పని చేసుకొని వస్తున్నాడు. చాలా ప్రియుడైపోయినాడు అన్నమాట, ప్రేమగా ఆయన చూసుకుంటున్నాడేమో. ఇప్పుడు అలాంటి ఆయనకు ఏమొచ్చిందంట? 2వ వచనంలో, అప్పుడు ఒక శతాధిపతి ప్రియుడైన ఆయనకి ఒక ప్రియుడైన దాసుడు ఒకడు వ్యాధిగ్రస్తుడయి చావ సిద్ధముగా ఉండేది. ఏమొచ్చిందంట?
వ్యాధిగ్రస్తుడై, వ్యాధి వచ్చింది. ఎవరికి వచ్చింది? ప్రియమైన దాసునికి వ్యాధి వచ్చింది. ఇంకా చెడ్డోళ్ళు ఉంటారే నిదానం చేసేవాళ్ళు, వాళ్ళకి రాలే. ఎవరికి వచ్చింది? ప్రియమైన దాసునికే వచ్చింది. చాలాసార్లు మంచోళ్ళకే వస్తాయి కష్టాలన్నీ కదా, చెడ్డోళ్ళకి రావు, కానీ అన్ని మంచోళ్ళకే వచ్చినాయి అనుకుంటాం. ఇప్పుడు మరియా, మార్త, లాజరు ఇంటిలో కూడా లాజరుకి ఏమొచ్చిందంట? రోగి అయినని అక్క చెల్లి చెప్పారు. నీవు ప్రేమించు, లాజరు రోగి అయి ఉన్నాడని చెప్పారు. యేసుప్రభుకి కబురు పంపించారు. ఎవరికంట రోగాలు? ఆనాడేమి ఈనాడేమి అందరు దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారికే. వీళ్ళు దేవుని సేవకులను చెప్పుకుంటారు. ఎక్కడనే కడుపు జబ్బులు వాళ్ళకే, గుడ్డ జబ్బులు వాళ్ళకే, నడుమొప్పులు వాళ్ళకే, అన్ని దేహంలో ప్రతి అవయవానికి బాధలని చెప్పుకుంటా ఉన్నారు. అవును, ప్రియమైన వారికే, దేవుని నమ్మిన వారికే, విధేయులైన వారికే, సేవకులైన వారికే కదా అనేక సార్లు జబ్బులు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. జైలులో ఉండేదంతా పాపాలు చేసినాడు కాదంట. నార్త్ ఇండియాలో ముఖ్యంగా బైబిల్ పట్టుకుంటే జైలు కదా, ఇల్లు దర్శిస్తే జైలుకి వేస్తున్నారు. మందిరంలో ఇలా పాటలు పాడుకుంటే వెళ్ళి వెంటనే వచ్చి వాళ్ళని జైలుకి వేస్తున్నారు. కనుక దేవుని నమ్మిన పిల్లలకు, ప్రియమైన పిల్లలకి అనేకసార్లు కష్టాలు. మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి కూడా తండ్రి ఏమని చెప్పాడు? ఒకనాడు ఆకాశవాణిగా ఆయన మాట్లాడాడు. ఏమని? ఇదిగో ఇతడే నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. ఆయన ప్రియ కుమారునికి ఎన్ని బాధలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి. సులభ బాధలు కలవు కానీ బాధలు పుట్టినప్పటి నుంచే బాధలే. అవునా? పుట్టినప్పుడు అంగీ తొడవడానికి కూడా లేదు. మగ పిల్లవాడు పుడతాడని ఆమెకు ముందే తెలుసు, 9 నెలల ముందే. కానీ ఒక్క చిన్న షర్ట్ కూడా కదా, చిన్న జంపర్ అంటారు కదా, చేతులు లేని స్లీవ్లెస్ షర్ట్ కూడా ఒకటి ఆయనకి తొడగడానికి ఆమెకి లేదు. పాత గుడ్డలతో చుట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడో నేను చదివాను, చాలా దుఃఖపడ్డాను. తన పాత చీరతో చుట్టిందంట. ఇంకో చోట చదివాను, స్త్రీలు బహిష్ట అయినప్పుడు ఏ బట్టలు వాడతారో అది ఎంత సుందరంగా ఉంటాయి మనకు బాగా తెలుసు. అవునా? ఆడేసేదానికి కూడా అందరి ముందర సిగ్గుపడతాం. అటువంటి బట్టలతో చుట్టిందండి. అది హైజీనిక్గా ఉండాలి పిల్లవాడు, పుట్టిన కుమారుడు. ఆ కుమారునికి అటువంటి బట్టలతో చుట్టింది అంటే తొడిగేను కాదు, ఏమని చదువుతాం? చుట్టింది. ఇట్లా ఆ ప్రభువుకు వచ్చిన శ్రమలు చాలా ఎక్కువగా ఉన్నాడు. కానీ అటువంటి కష్టాల్లో ఊయరలేదు. అవునా? ఊగడానికి అవునా, ఏ కనీసమైన అవసరాలు కూడా లేని ఇంటిలో ఆయన పెరిగాడంట. కనీసమైన ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా ఉండవలసినవి కూడా లేని ఇంటిలో పెరిగాడంట. ప్రార్థన చేసుకోవడానికి గది లేదు కాబట్టి ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళేవాడైనా? రాత్రి కొండలో ఏమైనా చేపలు వేసి ఉంటారమ్మా కింద మొక్కలు ఉండడానికి. ఎన్ని రాళ్ళు గుచ్చుకొని ఉన్నాయో కదా ఆ ప్రభువుకి. ఎంత చల్లని గాలి ఉంటుందో కదా. మరి ఒంటరిగా ఆయన పోయి అలాగ ప్రార్థన చేసుకునేవాడు. ఆయన అన్నాడు కదా, ఆకాశ పక్షులు గూలుండెను, నక్కలకు బొరియలుండెను, మనిషి కుమారునికి తల వాల్చుకోవడానికి ఎంత స్థలం కావాలా? తల వాల్చుకోవడానికి చేయనడు స్థలం కూడా లేదు అని. సొంత దోణ లేదు, సొంత పశువు గాడిద లేదు కదా, సొంతమని ఏమీ లేవు, పన్ను కట్టడానికి ఏమీ లేదు. ఆయన పర్స్ ఎక్కడుంది చెప్పండి? ఆయన మనీ పర్స్ ఏది? చేప. గాలం వేసి చేప తీసుకొని వస్తే పేతురు 5 రూపాయలు, 1/2 షెకెల్ కూడా ఆయన దగ్గర, 2.5 రూపాయలు కూడా ఆయన దగ్గర లేనట్టుగా మనం చూస్తున్నాం. ఇంత బీదోళ్ళు ఇక్కడ ఉన్నారా ఎవరైనా? ఈ పర్సులు తెరవండి. ఇప్పుడు ఒక్కొక్కరు ఎన్ని రూపాయలు ఉన్నాయి? అవునా? మీ బిరువాలో ఎంత ఉన్నాయి? మీ బ్యాలెన్స్లో, బ్యాంక్ బ్యాలెన్స్లో అంటే. కానీ యేసు ప్రభు గరిష్ఠుడు, ఎంత దరిద్రుడుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని పిల్లలకు ఎన్ని బాధలు మనం విన్నాము. దేవుని కుమారుడైన యేసు ప్రభు కలిగిన బాధలు ఎవరికి కూడా కలగలేదు. సరే, ఆ ప్రభుని వచనంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ముందుకు మనం వెళ్దాం. అతడు వ్యాధిగ్రస్తుడు, చిన్న జబ్బు కాదు. ఏమంటున్నాడు ఇక్కడ రాయబడింది?
వ్యాధిగ్రస్తుడు. ఏ వ్యాధి ఉందో రాయలేదు ఇక్కడ కదా. అవును, దేవుని వాక్యం ఇక్కడే కాదు, మనం చదువు మత్తయి సువార్తలో కూడా ఇదే భాగం మనకు కనిపిస్తుంది. మత్తయి 8వ అధ్యాయం 3వ వచనంలో మనం 5వ వచనంలో మనం చదివితే అక్కడ పక్షవాయువు గలవాడుగా ఉన్నట్టున్నాడు. పక్షవాయువు అంటే వ్యాధిగ్రస్తుడు అంటే ఏం వ్యాధి వచ్చింది? ఏ వ్యాధన రావచ్చు, కానీ పక్షవాయువు వచ్చిందంటే 90% మరి దాదాపు 99% బలమంతా కోల్పోయినట్లు అనిపిస్తుంది అనమాట. శక్తి అంతా పోయినట్టు అనిపిస్తుంది. కనుక అటువంటి వ్యాధిగ్రస్తుడే 8వ అధ్యాయం మత్తయి సువార్తలో పడి ఉండేను అని చదువుతున్నాం. ఇక్కడ లేదు ఆ భాగం, కానీ ఇక్కడ లేని వివరాలు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఇంటిలో పడి ఉన్నాడు, నిలబడి ఉంటే నిలబడి ఉన్నాడు, కూర్చొని ఉంటే కూర్చొని ఉన్నాడని వ్రాయబడింది. కానీ ఇక్కడ ఎలా ఉన్నాడంటే ఆయన పొజిషన్ పడిపోయి ఉన్నాడు. బెడ్ రెస్ట్, లేకపోతే ఆయన ఏమైనా బెడ్ రెడ్ అనే అనుకోవాలి కదా. మంచానికి అతుక్కొని పోయాడు అనమాట. లేసేది ఎవరు లేపాలి, తినిపించేది ఎవరు తినిపించాలి, నడిపించేది అసలు అంతకే లేదేమో, అన్నీ బెడ్లోనే జరిగిపోతున్నాయి. పడి ఉన్నవాడు. చాలామంది యేసు ప్రభు వాళ్ళ వీధుల్లో వెళ్తూ ఉంటే తండోపతండలో వచ్చి ఆయన దగ్గరికి వచ్చేవాడు. ఎందుకు? సకల వ్యాధి రోగమును బాపుకుని ఎందుకు వచ్చేవాడు. కానీ వీడు ఎక్కడ రాలేడు కాబట్టి, పడి ఉన్నాడు కాబట్టి, ఆయన యజమానుడైన శతాధిపతి ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి కొద్దిమంది నేర్పరచుకొని ఏమని చెప్పి పంపించాడు. 3వ వచనం చూడండి. శతాధిపతి అయిన యేసును గూర్చి విని, శతాధిపతి యేసును గూర్చి విని ఆయన దగ్గరికి వచ్చి తన దాసుని స్వస్థపరచవలని ఆయనను వేడుకొంటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాను. యూదుల పెద్దల్ని ఆయన యొద్దకు పంపాడంట. యూదుల్లో ఎల్డర్స్ ఉంటారు కదా, పెద్దల సంఘాల్లో మనకు నాయకులు ఎల్డర్స్ ఎలా ఉంటారు. యూదుల పెద్దలు, మత పెద్దల్ని కొద్దిమందిని ఎక్కడికి పంపించాడు? యేసు ప్రభు గారికి. ఏమని? ఆయన కొరకు వేడుకోమని చెప్పాడు. ఏమని? స్వస్థపరచమని వేడుకోవడానికి కొద్దిమంది పంపించినట్టుగా చూస్తున్నాం. ఆయన వెళ్ళలేదు, కానీ ఎవరిని పంపాడు? యూదుల పెద్దల్ని పంపినట్టుగా చూస్తున్నాం. పిల్లరా, ఎంత శ్రద్ధ చూడండి. తనకా ఏమైనా జబ్బు, తన భార్యక, తన ఇంట్లో వాళ్ళక, తన ఎవరికి కాదు, ఒక పనివాడికి జబ్బు వస్తే దేవుని దగ్గర వేడుకోవడానికి ఇంతమందిని పురమాయించి పంపిస్తున్నాడు అనమాట. ఎంత ప్రేమిస్తున్నాడో ఈ దాసుని మీరు చూడండి. అంతమందిని పంపించి వేడుకోండి. ఆనాడు వారి యొక్క వేడుకోలు ఎవరి విషయమే చెప్పండి? ఆ యూదులు తమ కోసం రాలే, వాళ్ళు కూడా ఎవరి కోసం వస్తున్నారు? ఈ శతాధిపతి యొక్క దాసునికి జబ్బు ఉంది, బాగు చేయాలి, స్వస్థపరచాలని ఆయన వేడుకోవడానికి పెద్దలు వెళ్ళినట్టుగా చూస్తుంది. ఇందాక మనం విన్నాం. వేడుకొనట అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయడానికి. మనమైతే మన కోసం ప్రార్థన చేయడానికి వచ్చేదే చాలా కష్టం, అవునా? అది పెద్ద గగనం. చీటీ రాసి సిస్టర్ మా కొరకు ప్రార్థన చేయండి, సంఘ పెద్దలారా మా కొరకు ప్రార్థన చేయండి, పంపిస్తాం బహు స్ట్రైల్గా, అవునా? మరి ఎవరికి జబ్బో వాళ్ళు ప్రార్థన చేసుకునే శక్తి వాళ్ళకి లేదు, మంచంలో పడి ఉన్నారు. కాబట్టి మీరన్నా పోయి వేడుకోండి అని నేను పంపిస్తే వారు ప్రార్థన చేస్తున్నారు, వారికి లేకపోయినా. ఇప్పుడు మన బిడ్డ కోసం మనం ప్రార్థన చేయాలంటే మనం చేస్తే బాగుంటుందా, వేరే వాళ్ళు చేస్తే దానిలో ఎఫెక్టివ్నెస్ ఉంటుందా? మన కొడుకు కోసం అయితే మనం ఏడుస్తాం, కన్నీరు పెడతాం, ఎలుగెత్తి ఏడుస్తాం. పేగులు తరుక్కొని పోయి ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, వేశ్యలు కదా. బిడ్డను చంపుతామని సొలొమోను అన్నప్పుడు వేశ్య ఆ బిడ్డను, తన బిడ్డను చంపేటప్పుడు వద్దయ్యా అని ఎట్లా పేగులు తరుక్కొని పోయి ఏడ్చింది. అలాంటి ప్రార్థనలు ఈ దినాల్లో మనం చేస్తున్నామా? ఎలుగెత్తి ఏడ్చింది హాగరు, అవునా? సిగ్గు మొగ్గు ఏమీ లేకుండా ఎవరైనా వింటారనేది లేకుండా వాడి కొరకు ఏడ్చి ఇష్మాయేలు కొరకు ప్రార్థన చేయలేదా? వాడు ఏం చేశాడు? నాలుకంతా బయట పెట్టి వాళ్ళ నాన్న ఇచ్చిన నీళ్ళన్నీ అయిపోయినాయి. నీళ్ళ కోసం ఇది ఎక్కడ కనిపించలేదు కాబట్టి ఆమె నీళ్లు తాపించాలని, ఆ బిడ్డ కొరకు నీళ్లు కావాలని ఏడ్చి ప్రార్థన చేస్తుంది. అమ్మ ఏడుస్తుంటే అక్కడ వాడేం చేస్తున్నాడు? వాడు కూడా ఏడ్చాడు. కనుక ఆ చిన్నవాడు ఏడ్చుట దేవుడు చూచి ఆ చిన్నవానికి ఒక
ఊటను తల్లికి చూపించడం ద్వారా ఆమె ఎలుగెత్తి చేసిన ప్రార్థన దేవుడు విని ఆ బిడ్డకు నీళ్లు మరి ఇచ్చి చావు నుండి ఆ బిడ్డను తప్పించినట్టు మనం చూస్తున్నాం. ఈనాడు తల్లుమైన మన పిల్లల కొరకు మనం ఏడవకపోతే ఎవరు ఏడుస్తారు? వేరే వాళ్ళు ప్రార్థన చేస్తే అంత ఏడుపు ఉండదు, అంత ఎలుగెత్తి చేయరు, అంత రోదన శబ్దము చేయరు, పేగులే కట్ చేసినట్టుగా ప్రార్థన చేస్తారు వాళ్ళు. అట్టి ప్రార్థన అవసరం అంట. మొదటి జామున లేచి నీ పసిపిల్లల కొరకు నీవు ప్రార్థన చేయమన్నాడు. పసిపిల్లలతో పెద్ద తొందర ఉంటుందా? ఒకవేళ మీసాలు వచ్చిన పిల్లలతో తొందర ఉంటుందా చెప్పండి? పసిపిల్లలు ఆకలి అయితే ఏడుస్తాడు, పాలిస్తే పడుకుంటాడు, అవునా? ఏది కావాలో అది ఇస్తే పక్క గడిపితే ఆ పక్క తీసేసి వేరే పక్క వేస్తే అయిపోయి వాళ్ళ ప్రాబ్లం. కానీ పెద్ద పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మనకి పెళ్ళయ్యే పిల్లలు ఉన్నారు, మాట వినని పిల్లలు, లవ్లో పడిన వాళ్ళు ఉన్నారు కదా, స్త్రీల వెంబడి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, అన్నిలో సాంగత్యం చేసిన వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, పేకాటాడే వాళ్ళు. వారి కోసం ఎవరు వేడుకోవాలా? సమ పెద్దలా వాళ్ళకి అన్నారా? నేనే కన్నాం కాబట్టి మన పిల్లల కోసం మనము రోదన శబ్దం చేయమని ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చదువుతాం. రోదన చేయి స్త్రీలను కనుగొనడి, మరణము మన కిటికీల్ని ఎక్కి ఉన్నది, మన కొరకు స్త్రీలు రోదనము చేయాలి. కనుక మనం వేడుకునేవారుగా ఉండాలి. ఇతరులు వేడుకునేది ఒక మాట. కేసీఆర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా కాపాడునైనా. విక్టోరియా కోసం ప్రార్థన చేస్తున్నాం, సొల్లకథ కోసం పేర్లు పెట్టి లిస్టు వెంబడి లిస్టు చేస్తారు, అంతే కదా. వేడుకుంటారా? బతిమాలుకుంటారా? మన కొరకు ఎలుగెత్తి ఏడుస్తారా? కొంత టైం తీసుకుంటారా? ఇట్లాంటి పేర్లు వాళ్ళు వెయ్యి ఉంటాయి, అవి చదువుతారంతే కానీ ఎఫెక్టివ్గా వాళ్ళు ప్రార్థన చేయరు. నీవు చేయాలి. సర్వెంట్ కొరకు ఆయన చేశాడే, సొంత బిడ్డల కొరకు, సొంత భర్తల కొరకు మనం ఎంత చేయాలి? మీరు వచ్చారా? మీ భర్తలు వచ్చారా? ఎప్పుడు వచ్చినా మీ సంఘంలో చూస్తే మీరు ఆడవారు ఎక్కువ కనిపిస్తున్నారు, మగవారు చాలా స్వల్ప సంఖ్యలో ఉన్నారు. మరి మీరు వెళ్ళే పరలోకానికి మీ భర్తలు రావాలండి. ఇలాంటి ప్రార్థన అవసరం. మరి ఆ యొక్క పెద్దలు ఎంతమంది ఉన్నారో పోయి దేవుణ్ణి వేడుకున్నారంటారు. వేడుకున్నారు, కన్నీటితో మనం వేడుకోవాలి. పసిబిడ్డల కోసమే తెల్లవారుజామున లేయాలంటే మగపిల్లలు, యవనస్త్రాల కోసం ఇంకెంత ఏడ్చి ఎక్కువగా ప్రార్థన చేయాలి. మగవాడు ఏడ్చినట్టు బైబిల్లో ఉంది. దావీదు ఏడ్చినట్టు పరుపు ఆ కన్నీటికి తేలిపోయిందంట. హిజ్కియా ఏడ్చి ప్రార్థన చేస్తే నీ కన్నీళ్లను నేను చూచి ఉన్నాను అన్నాడు. పరలోక రాజ్యంలోకి యేసు ప్రభు ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ టైం ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు దేవదూతలు ఆయనకి ఆహ్వానం పలికారంట. ట్రైన్ తీసుకొని 3 దేవదూతలు 3 ట్రైన్ తీసుకొని వెళ్ళారంట. ఏమని? ఒకడేమో పుష్పాలు, సుగంధ వాసన వచ్చే పుష్పాలు తీసుకొచ్చాడంట. ఇంకొక దూత సుగంధ పరిమళాలు ఉంటాయి, పరిమళ ద్రవ్యాలు ఉంటాయి, సెంట్లు, అవన్నీ తీసుకుని పోయాడంట. మరొక ఆయన, వినండి, మరొక ఆయన కన్నీళ్ళ బుడ్డీలు తీసుకొచ్చాడు, కన్నీళ్ళ బాటిల్స్ తీసుకొచ్చాడు. ఆ 3 ట్రేలలో దేవుడు ఏది తీసుకొని ఉంటాడని మీరు అనుకుంటున్నారు? యేసుప్రభు పరిమళ పుష్పాలు ఆయనే లోకంలో కలిగించాడు కదా, అవి ఆయన చేశాడు. తర్వాత పరిమళ ద్రవ్యాలు పుట్టించింది కూడా కలగజేసింది ఆయనే. కానీ కన్నీళ్ళు ఎవరి నుంచి వచ్చాయి? నీవు కన్నీళ్ళు విడిచుట నేను చూచితి. హన్నా కన్నీళ్ళు విడిచుట ఆయన పుట్టక ముందే ఇలాంటి బిడ్డ కావాలని కన్నీటితో ప్రార్థన కుమ్మరించుకున్నట్టుగా చేసిన ప్రార్థన. అవన్నీ బాటిల్స్గా దేవుడు పరలోకంలో స్టోర్ చేసి పెట్టాడంట. మరి నీవు ఎన్ని లీటర్ల బాటిల్స్ నువ్వు కార్చావు? యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నాకేం కష్టాలు లేవు, నాకు అంత సుఖంగా గడిపాను నేనంటే నీకు అక్కడ ఏమీ ఉండదు. నిజమైన విశ్వాసవా కాదా అని డౌట్ పడాల్సి వస్తుంది. కన్నీటితో కూడిన ప్రార్థన దేవుడు. యేసు ప్రభు కూడా భూమి మీద ఆయన జీవించిన కాలం అంతా ఎలా ఉందంటే 5వ అధ్యాయం అపొస్తలులు రోమాపత్రికలో మనం చేస్తాం కదా. భూమి మీద ఆయన గడిపిన కాలం అంతా కన్నీటితోనూ రోదనతోనూ వేదనతోనూ తను మరణం నుండి తప్పించగల వాని కొరకు
ఆయన ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు కదా చేయటం వల్ల ఆయన అంగీకరింపబడి, ఆయన ప్రార్థనలు ఎందుకు అంగీకరింపబడ్డాయి? కన్నీటితో ప్రార్థన, నిజ ప్రార్థన, హృదయంలో నుండి వచ్చిన ప్రార్థన, ఏదో కంఠస్థ ప్రార్థన కానే కాదు, కుమ్మరించబడిన అన్నా ప్రార్థనలాగా మనం కూడా చేయాలి. అవునా? పొద్దున కూడా ప్రార్థన చేయడం ఒక సేవ అంటండి కదా. అన్నా ప్రవక్త ఏ సేవ చేసింది? విధవరాలు ఇన్ని ఏళ్ళుగా ఆమె ఉపవాసంతో, మళ్ళీ పగలే కాదు రేయి పగలు ప్రార్థన ఎట్లా చేస్తుందో ఆమె సాటి అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఈ దినాలు లేవా? మనకు లేవా? ఉన్నాయా లేదా? పైకి బాగానే కనిపిస్తున్నాయి. హృదయంలో ఇంత రోదన వేదన ఉంటుంది. వాటి కొరకు మనం సమయం గడిపి మనం ప్రార్థన చేయాలి. ఒక దాసుని కొరకే ఈయన ప్రార్థన చేశాడు. సరే, ఈయన వేడుకోవడానికి వీళ్ళని పంపించి సిద్ధపరిచి పంపిస్తే వాళ్ళు ఆ పెద్దలు ఏం చేశారో చూడండి. ఆ పెద్దలు ఆయన దగ్గరికి పోయి 4వ వచనం, వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరం తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకున్నారు. ఆయనేమో మామూలుగా వేడుకొనరా అని పంపిస్తే వీళ్ళేం చేస్తున్నారు? సెకండ్ బ్యాచ్ ఎవరి పక్షాన్ని వేడుకున్నారు? జాగ్రత్తగా గమనించి చెప్పండి. ఎవరి కోసం బతిమాలుకున్నారు? శతాధిపతి కోసం. వెరీ గుడ్. వీళ్ళు ఈయన కోసం, రోగిష్టి మనిషి కోసం కాదు. ఎవరి కొరకు వీళ్ళు మిక్కిలి బతిమాలుకున్నారు? శతాధిపతి మమ్మల్ని చెప్పి పంపించాడు, మీరు వేడుకోండి అని మమ్మల్ని పంపించాడు. మేము ఎవరి కోసం వేడుకోవడానికి వచ్చాము? ఎవరి కోసం మిక్కిలి బతిమాలుకోవడానికి వచ్చాము? శతాధిపతి కోసం. ఎందుకు? ఆయన మాటలు నీవు అంగీకరించి నువ్వు మేలు చేయాలి అని ఆయన పక్షంగా మీకు మిక్కిలి బతిమాలుకుంటాం. మామూలు ప్రార్థనలు ఎరుగుదు. వేడుకోవడం అంటే కొంచెం తీవ్రత ఎక్కువ. ఇంకా ఇక్కడేంటి? బతిమాలుకోవడం అంటే ఇంకా తీవ్రత ఎక్కువ. మిక్కిలి బతిమాలుకోవడం అంటే అడిగిందే అడుగుతున్నారు, ప్రార్థించిందే ప్రార్థిస్తున్నారు ప్రతిరోజు. అందుకే దేవుడు అన్న మానక ప్రార్థించండి, మరువక ప్రార్థించండి. ఏలియా ఎట్లా అంటే మరలా ప్రార్థించగా, ముందు ప్రార్థిస్తే ఆకాశం బంధింపబడింది, మరలా ప్రార్థించగా ఆకాశం వర్షము మరలా. నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఆమెలాగా ప్రార్థించే ఫ్రెండ్ ఎవరు లేరు. అటువంటి ఫ్రెండ్గా దేవుని స్తుతిస్తున్నా. ఆమెలో నేను గమనించిందంటే ప్రార్థించిందే మరలా అదే ఇంటెన్షన్, అదే భారంతో, అదే తీవ్రతతో ప్రార్థిస్తుంది. ఆమె ద్వారా నేను అది నేర్చుకున్నాను. మనం అడిగితే దేవునికి బోరు కొట్టదు, కానీ మనలో నా తీవ్రతను, ఆ నిజత్వాన్ని యెహోవా కొరకు ప్రార్థించాలంట. మనం ఎట్లా ప్రార్థించాలి? ఆయన కొరకు నిజముగా ప్రార్థించు వారి మీద నిజముగా చేయాలంట. కొన్నిసార్లు చిలక పలుకుల ద్వారా, పెదవుల ద్వారా చేస్తాం, కానీ హృదయంలో నుంచి వచ్చింది కాదు. అలవాటుగా నేర్చుకున్న ప్రార్థన, కంఠస్థ ప్రార్థన కాదు, నిజమైన ప్రార్థన మనం చేస్తే దేవుడు తప్పకుండా ఆలకించే దేవుడు కనుక ఈయన కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం? మీరు చెప్పినట్టు శతాధిపతి. ఏమని ప్రార్థన చేశాడు శతాధిపతిని గురించి? అతడు యోగ్యుడు. ఎందుకు? ఈ మేలు నీ వలన పొందుటకు అతడు యోగ్యుడు. ఈ మేలు అంటే ఏమి? శతాధిపతి దాసుని స్వస్థపరిచే మేలు చేస్తే ఈ మేలు ఆయనకు మేలైనట్టే. ఎవరికి? యజమానికే మేలైనట్టు. ఈ మేలు పొందడానికి ఆయన యోగ్యుడని వీళ్ళు చెప్తున్నారు. యేసు ప్రభు అందరి హృదయం అడిగినవాడు కదా, వీళ్ళు చెప్పాలా? కానీ యేసు ప్రభు సంగతి వీళ్ళకంత తెలియదు కనుక యేసు ప్రభుకు చెప్తున్నారు, యోగ్యుడయ్యా కాబట్టి ఈ మేలు చేయయ్యా అని. కనుక ఇప్పుడు ఆ యజమాని యొక్క అంశాలు మనం చదువుకుందాం. మొదటిది ఎలాంటి వాడంట? యేసు ప్రభుకి ప్రార్థన చేయడానికి పంపినవాడు యోగ్యుడు. ప్రార్థన చేయడానికి మనకు కూడా ఎట్లుండాలి? ఏ క్యారెక్టర్ మనం కలిగి ఉండాలి? యోగ్యత, పాత్రత, తగిన వాళ్ళుగా ఉండాలి, మాలిన్యం లేని వాళ్ళుగా ఉండాలి, పాపము లేని వాళ్ళుగా ఉండాలి. దావీదు చెప్పాడు కదా, ఏమని?
నాలో నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినలా దేవుడు నా మనవిని వినకపోను గాక అనే పాత్రత, ఆ యోగ్యత. పాపం ఉంటే అయోగ్యత. అవునా? గంట సేపు మనం ప్రార్థన చేసినా వేస్ట్. కనుక అతడు యోగ్యుడు, అతడు పాత్రుడు. ప్రార్థన చేసేటప్పుడు కూడా మనలో కూడా ఏం చూసుకోవాలి? మన హృదయం ఏదైనా దోషారోపణ చేస్తుందో లేదో చూసుకోవాలి. ప్రభుకి మనకు అడ్డం వచ్చింది ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకోవాలి. మన పాపమును ప్రభు గారు ఒప్పుకొని ఎడల ఆయన ఏం చేస్తాడు? మన పాపమును కడిగి పవిత్రపరుస్తాడు. ప్రార్థనకు యోగ్యతనని ఇస్తాడు. సరే, మొట్టమొదటి ఆయన యోగ్యుడు. రెండవది, అతడు మన జనులను ప్రేమించిన వాడు. అతడు మన జనులను ప్రేమించిన అంటే అర్థం ఏంటి? అతడు ఎవరని చెప్పాము ఇంతకుముందు? అన్యుడు. మన జనులను ప్రేమించిన వాడు అంటే యూదులను ప్రేమించిన వాడు. సాధారణంగా యూదులకు అన్యులు శత్రువులు, అన్యులకు యూదులు శత్రువులుగా ఉంటారు కదా. జనంలో తేడా, కులంలో తేడా, మతంలో తేడా కదా ఉంటాయి. ఇవన్నీ ఇన్ని తేడాలు ఉన్నప్పటికీ కూడా అతడు ఏం చేస్తున్నాడు? యూదులను ప్రేమిస్తున్నాడు. అసలు ఆయన అక్కడికి వారిని పంపించిన వాళ్ళు ఎవరంటే ఆయన యూదులు స్నేహితులుగా చేసుకున్నాడని తర్వాత మీరు చూడవచ్చు, తర్వాత మీరు చదవవచ్చు. ఆ భాగం 8వ అధ్యాయం మత్తయి సువార్తలో స్నేహితులు అనింది. యూదులు ఈయనకి ఏమంట? స్నేహితులుగా ఉన్నారు. అన్నిల్లో మనం స్నేహితులు ఏమైనా తయారు చేసుకున్నామా? అన్యులలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళకు మనకు ఆమె దూరంలో ఉంటాం. హలో అంటే హలో అంటాం, వాళ్ళని ప్రేమించు. ఈయన అన్యుడైన యూదులను ప్రేమిస్తున్నాడు. యూదులు అన్యులను ప్రేమించడం లేదు. ఇతరుల్లో ఉన్న విశ్వాసం యూదుల్లో కూడా, అన్యులను కూడా మనం ప్రేమించి వారికి ప్రభువుని గురించి చెప్పి వాళ్ళని ఎంతో ప్రేమిస్తేనే కదా మన మాట వింటారు వాళ్ళు, మన సువార్త, మన దేవుని సన్నిధికి వస్తారు కదా. కనుక ఎంత మంచి మాదిరిగా ఉన్నాడు. ఇంకా ఏం చేశాడంటే ప్రేమించేవాడు. అంత మాత్రమే కాదు, సమాజ మందిరంలో తానే కట్టించిందంట. యూదుల సమాజ మందిరం యూదులు కట్టుకోలేదు. ఎవరు కట్టారు? శతాధిపతి. ఆయనకి ఏం పట్టింది? ఎంత కలుపుకోలుతనం ఉంది, ఎంత ప్రేమిస్తున్నాడు కదా. సమాజ మందిరం మీరు కూడా తలాయం తీసుకోండి, అందరు కలిసి కడతాము అనలే. ఎవరు కట్టారంటే ఇక్కడ తానే డొనేషన్స్ మీరేంటి నేనేం తీస్తాను అనలే, తానే కట్టించాడంట. ఎంత ప్రేమికుడు మనం చూస్తాం. మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళను ప్రభు అన్నాడు కదా, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. మొదట దేవుని ప్రేమించు, తర్వాత నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు నెరవేరిస్తే ధర్మశాస్త్రం అంతా కూడా మనము నెరవేర్చినట్టు దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియులారా, మన చుట్టూ ఉన్న వారిలో మనం కూడా వారిని ప్రేమించి దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. వారికి సువార్త చెప్పాలి. మనం వెళ్ళే పరలోకంలో వారు కూడా చేరున్నట్లుగా వారి కొరకు ప్రార్థన చేసి వారిని ప్రభు గారు నడిపించేవాడుగా కూడా మనము ఉండాలి. అంత ఇంత సహాయం చేయాలి కదా వాళ్ళకి. ఒంటరిగా వాళ్ళు వెళ్తుంటే మనం కూడా వెళ్ళాలి. వాళ్ళ ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సాయం మనం చేయాలి. వారికి ఏ సాయం కావాలన్నా దానికి మనం చేయూతనిచ్చేవాళ్ళుగా, సాయం కొరకు తోడ్పడేవాళ్ళుగా మనము ఉండాలని నేర్చు. సరే, ప్రార్థన చేయవాడిలో ఈ 3 మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు నువ్వు మేలు చేయని వీళ్ళు ఏం చేస్తున్నారు? మిక్కిలి బతిమాలుకుంటున్నారు. మిక్కిలి బతిమాలు. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడంట? 6వ వచనంలో, కావున యేసు వారితో కూడా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? కావున వెళ్ళాడంటే అర్థం ఏంటి? ఇంత మంచి లక్షణాలు, సాక్ష్యము, గుణము ఉంది కనుక దేవుడు అర్జెంటుగా ఆ ఇంటికి వెళ్ళాలి, శతాధిపతి ఇంటికి వెళ్ళాలి, ఆ పడిన వాడిని బాగు చేయాలి అని అనుకున్నాడు. మరి మన ప్రార్థనలో ఊరికే వేడుకునే ప్రార్థనలా, ఊరికే చేసే ప్రార్థనలా, మిక్కిలి బతిమాలుకునే ప్రార్థనలా, మిక్కిలి మనం బతిమాలుకుంటే దేవుడు అర్జెంటుగా మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. బతిమాలుకునే ప్రార్థన ఉదయం మనం చెప్పుకున్నాం కదా, చెప్పారు బ్రదర్ ఏమని? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, బతిమాలు, విజ్ఞాపనలు అన్నీ చెప్పాలి, చేయాలని దేవుడు అన్నాడు. కాబట్టి ఇవన్నీ ఉండేది. చూడచ్చు, కూరల్లో వేసేవన్నీ వేస్తే రుచిగుంటుందా? ఏదైనా ఒకటి తక్కువ వేస్తే రుచిగుంటుందా? మన ప్రార్థన రుచిగా బతిమాలుకున్నట్టుగా మంచి సాక్ష్యం కలిగిన ప్రార్థనగా ఉంటే దేవుడు అర్జెంటుగా వచ్చి మేలు మనకు
చేస్తాడని గుర్తుపెట్టుకోండి. మీ ప్రార్థనలో మార్పు రావడానికి ప్రయత్నం చేయండి. ఆయన కోసం వెంటనే స్పందించాడు దేవుడు. మన ప్రార్థనలు స్పందించాలంటే ఇలాంటి మరి గుణాలు మనం చక్కని సాక్ష్యం, పాపం లేకుండా పాత్రత కలిగి యోగ్యముగా ఉంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని నేర్చుకుంటాం. తర్వాత 6వ వచనం, యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన ఎదుకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనా. నేను ఎందుకు రాలేదు నీ దగ్గరికి? పెద్దలు ఎందుకు పంపించాను? కారణం ఏంటంటే నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడు కాదు, అంటే యోగ్యుడను. లోకమంతా ఏమంటున్నారు? ఇన్ని శతాధిపతి యోగ్యుడు 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 అంటే ఈయనేమంటున్నాడు తన గురించి? అందరు యోగ్యుడు యోగ్యుడు, నేను పాత్రుడను, నేను యోగ్యుడను కాను, నేను అయోగ్యుడను. ఎందుకు? ఆయన ఇంటి దగ్గరకు వచ్చాడు. 1 నిమిషంలో వస్తాడు, ఇంట్లో ప్రవేశిస్తాడు. ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అయ్యో ఆయన నా ఇంటికి వస్తే నేను పాత్రుడను కాను. ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి. లోకమంతా యోగ్యుడంటే ఆయన నేను యోగ్యుడను కాను. ఈ తగ్గింపు మనలో ఉందా? చాలాసార్లు మనలో బడాయి ఉంటుంది. గొప్పతనం చెప్పుకుంటాం. ఏమీ లేకపోయినా డోర్ కొడుతున్నాడు, డబ్బా కొడుతున్నాడు అంటారు కదా, గొప్పగా చెప్పుకుంటాం. 6:3 గల్తీ పత్రికలో ఉంది. ఒకడు ఒట్టివాడై ఉండి తన గురించి గొప్పగా చెప్పుకుంటే భూతత్వంలో చూపించుకున్నట్టు కదా. 6:3 చదువుకున్నాం చూడండి. గల్తీ 6:3 ఏం రాయబడింది? ఒకడు 6:3 ఎవరు తీస్తారు? ఒట్టివాడై ఉండి ఎన్నికైన వాడని ఎంచుకుంటే తను తాను మోసపరుచుకున్నాడు. ఏమీ లేదు గులకి, హలో ఏముండదు, డొల్ల. కానీ గొప్పవాడని చెప్పుకుంటే తను మోసం చేసుకున్నాడు. కానీ ఈయన గొప్పవాడు, గొప్ప సాక్ష్యం ఉంది. కానీ ఏం చేస్తున్నాడు? యోగ్యుడునా పాత్రుడునా. భక్తులు ఇలాగే తను తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రితో ఏం చెప్పుకున్నాడు చెప్పండి? నాన్న, నీకును పరలోకమందున దేవునికి విరోధంగా నేను పాపం చేశాను, నీ కుమారుని చెప్పుకోవడం నేను పాత్రుడను, నీ పనివారిలో ఒకరిగా నన్ను చేసుకోండి. ఎంత మార్పు వచ్చింది ఇప్పుడు. మనం కూడా ప్రభువుని నమ్ముకున్నాము, తప్పిపోయి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చామని అనుకుంటున్నాం. కానీ మనలో ఈ తగ్గింపు ఉందా? ఎప్పటికీ హెచ్చించుకోవడం, ఆమెకంటే నాకేం తక్కువ ఉంది, నేనేం తక్కువ, ఆమెతో మాటలు పడాలన్నా నేను మాది తింటున్నాం, మేము మాది అనిపిస్తున్నాం, ఆమెతో ఏంటి అనిపించుకునేది అని. యేసు ప్రభు ఎన్ని అనిపించుకున్నాడండి? మౌని అయినాడు. గొర్రె పిల్లవలే, గొర్రె వలే మౌని అయినాడు. నోరు తెరవలే. మనం ఎన్నిసార్లు నోరు తెరవు, ఏం ఆమెతో పడాలని, ఏం ఆమెతో అనిపించుకోవాలని చూశాను కదా. ఎన్నిసార్లు అనిపించుకోవాలి? ఎన్నిసార్లు మనం నోరు తెరిచాం, ఆయన నోరు తెరవలేదు. ఆయనలో కపటం ఏమాత్రము తగ్గింపు. యేసు ప్రభువుని నమ్ముకున్నాం అనుకుంటున్నాం, ముసిగేసుకుంటున్నాం, చందాలు వేస్తున్నాం, ఆరాధనలో పాఠాలు చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, సేవకు కూడా వస్తున్నాం, అని తగ్గింపు మనలో లేకుండా. యేసు ప్రభులో దీన మనసు ఎంత గొప్పది. ప్రభు అన్నాడు, నా దగ్గర సాత్వికం నేర్చుకోండి, దీన మనసు గలవారి ఎద్దను కదా, వినయ మనసు గలవారి ఎద్దను నేను నివసిస్తున్నాడు అన్నాడు. మన మధ్య ఆయన నివసించాలంటే ఎవరిలో దీన మనసు ఉంటే, ఎవరిలో సాత్వికం ఉంటే వారి మధ్య ఆయన నివసిస్తాడు. ఈ దీన మనసు, ఈ సాత్వికం ఏ అంగట్లో దొరుకుతుందమ్మా? ఏ షాప్లో? ఎక్కడ దొరుకుతుందండి? నా యుద్ధ నేర్చుకోండి, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి. ఈయన ఎప్పుడు నమ్ముకున్నాడు యేసు ప్రభుని? ఎప్పుడు ఈ దీన మనసు నేర్చుకున్నాడు? ఎప్పుడు వచ్చింది ఆయనకి తగ్గింపు? ఎంత ఆశ్చర్యం! మనకంటే అన్యులే మేలేమో, నమ్మిన వారి కంటే నమ్మని వారే మేలేమో. మనలో చాలా కఠినత్వం ఉందేమో. పేరుకు మాత్రమే క్రైస్తవులము కానీ తీరులో క్రైస్తవులుగా లేమేమో. ఈ శతాధిపతి ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు.
తర్వాత ఇంకొక వ్యక్తిని కూడా పౌలుని మనం చూడవచ్చు. పౌలు ఎలాంటి వాడు? ఈ అపోస్తుల కంటే నేను ఏమాత్రం తక్కువైన వాడను కాను కదా. నేను బహుగా ప్రయాసపడ్డాను, అయినా ప్రయాసపడింది నేను కాదు కానీ నాకు తోడైన దేవుని తగ్గించుకుంటున్నాడు అన్న. కనుక ఏదైనా మంచిది, ఏదో ఒక మంచి కార్యం కొరకు దేవుడు మనం వాడుకుంటున్నాడు అంటే దానికి స్తుతి స్తోత్రం ఎవరికి ఆపాదించాలి? మనము దేవునికి. కలిగి ఉన్నవి ఏవి ఆయన మన వల్ల కలగలేదు కానీ అన్నీ ఆయన వల్లే. సమస్త ఘనత మహిమ ఎవరికి ఆపాదించాలి? ప్రభా నీకు స్తోత్రం, నీవు నన్ను హెచ్చించావు, నీవు నన్ను బాగు చేశావు, నీకే స్తోత్రం. ఒకసారి హేరోదు రాజు మంచిగా భలే వక్తగా మంచి ఆరేటర్, మంచి ప్రసంగం చేశాడంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమని మెచ్చుకున్నారు ఆయన్ని? అబ్బా ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరమే కాదని మెచ్చుకునేసరికి దేవునికి స్తోత్రం అని అంటే ఎంత బాగుండాలి కదా. నేను కాదు మాట్లాడింది, ప్రభువే మాట్లాడిచ్చాడు అని ఉంటే ఎంత బాగుండేది. కానీ ఆయన ఏం చేశాడు? ఊరుకున్నాడు. కాబట్టి వెంటనే ఏమైంది? పురుగులు పడి చచ్చానని చదువుతుంది. దేవునికి మహిమ రాకుండా మనకు మహిమ తెచ్చుకుంటే అట్లాంటి దేవుని యొక్క కోపం మన మీద పడుతుందేమో కదా. మహిమ ఘనత అంతా కూడా ఎవరికి, తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాడంట. ఆయన మహిమను మనం దొంగిలిస్తే ఎంత గొప్ప నష్టంలో పడతాం. కానీ ఇంత తగ్గింపు ఇంట్లో ఉంది. ప్రభు నీలో ఉన్న తగ్గింపు నాకు లేదని మనం అందరము ప్రభుని అడుగుతున్నాం. సరే ముందుకు వెళ్దాం. అక్కడ ఏమైంది చూడండి. ప్రభువా నీవు శ్రమ పుచ్చుకొనవద్దు, 7వ వచనం కదా, 7వ వచనం కదా, 6 చివరిలోనే నీవు శ్రమ పుచ్చుకోవద్దు. యేసు ఇంటికి వస్తే ఎంత సంతోషం కదా. మన కొడుకులన్నీ అడగవచ్చు ఆయన్ని కదా. ఇది ప్రభా చిన్న కొడుకు, ఇది పెద్ద కొడుకు, నా భర్తకి ఇది కదా, మా ఇంటికి ఇది, మాకు ఇల్లు, మా పిల్లలకి ఎంబీబీఎస్లో చోటి కదా, మాకు జాబ్ లేదు, 1,00,000 అడిగింది మనమైతే. ఆయన ఏమంటారండి? దగ్గరకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈరోజు మీ ఇంటికి వస్తాడంటే వద్దంటారా? మనం అనుకోవాల్సిందే కానీ కళలో నిజంగా వాళ్ళు రారు. ఆయన ఎవరో మనకు తెలుసు కానీ నువ్వెవరో ఆయనకు తెలుసా? కొనికిస్కా ఇట్లాంటి దండిగా ఉన్నారు వాళ్ళు కదా, రారు వాళ్ళు. కానీ ప్రభు అన్నాడు, నువ్వు ప్రభువుని నమ్ముకుంటే ఇప్పుడు నీ హృదయమైన ద్వారం తెరిస్తే ప్రభు ఏమన్నాడు? నేను అతనిలోకి, అతడు నాలోకి వస్తాడు అంటే కదా. సైన్యములకు అధిపతి యెహోవా మన హృదయంలోకి వస్తాడు. ఎంత గొప్ప భాగ్యం. ఉదయం మన ఇంటిలోనికి వస్తాడు. నీ ఇంటిలోనికి వచ్చి, ఫిజికల్ ఇంటిలో కూడా వచ్చి నీ అక్కర్లన్నీ తీరుస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు శ్రమ పుచ్చుకొనవద్దు. చూడండి, ఇంటి దగ్గర ఉన్నవాడు ఇంటిలోనికి వచ్చేందుకు శ్రమన ఎంత శ్రమ చెప్పండి? ఏమంత శ్రమ ఉండదు. నేను పాత్రను కానీ అంటున్నాను. కానీ మన యేసు ప్రభు ఎంత శ్రమ తీసుకున్నాడు. పాపలమైన మనల్ని, ఈ రోత హృదయంతో ఉన్న మనల్ని, విశ్వాస భ్రష్టులమైన మనల్ని, పాప భ్రష్టులమైన మనల్ని, శాపగ్రస్తులమైన మనల్ని రక్షించడానికి మన హృదయమని ఇంట్లోనికి వచ్చి మనం రక్షించి మన పాపాలన్నీ ప్రక్షాళన చేయడానికి ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. పాపను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు ఎంత కష్టం. 9 నెలలు మరియ గర్భంలో ఒదిగి వచ్చాడు. అవునా? ఎంత టైం తీసుకున్నాడు. వచ్చిన తర్వాత ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 33.5 సంవత్సరాలు. ఏమైనా పూలమాలలు వేశారా? లేకపోతే శాలువలు కప్పారా? గొడుగు పట్టారా? ఎంత బాధించారు, ఎంత విమర్శించారు ఆయన. కొండపేట నుండి పడద్రోయాలని ఇష్టపడ్డారు. ఎన్నెన్నో కామెంట్స్ ఎన్నో చేశారు. అక్కడికి సిలువలో ఆయన ఎంత కష్టపడ్డాడో మనం చూస్తాం. విలాపవాక్యములు 1:20 అందరికీ తెలుసు. చదవండి ఒక మాట. 1:20 ఆయన పడిన కష్టాలు, ఆయన తీసుకున్న శ్రమ ఎంత గొప్పదో మనం చూద్దాం. త్రోవను నడుచు వాళ్ళారా, ఇలాగు జరుగుట చూచి నీకు చింత లేదా? తన ప్రచండ కోప దినమున ఆయన నా మీద కురిపించిన అగ్ని అమర్చదు. పరము నుండి ఆయన
నా ఎముకల మీదికి అగ్నిని కురిపించి ఉన్నాడు, అది ఎడతెగక నన్ను కాల్చుచు ఉన్నది. ఆయనకి దేవునికి యేసు ప్రభు మీద ఎంత కోపం వచ్చిందంట, ప్రచండ కోప దినమున. అబ్బా, ఇటువంటి కోపం యేసు ప్రభు ఎవరి మీద చూపలేదు, తన కుమారుని మీద చూపాడు. ఎందుకంటే ఆయన మన కొరకు, మన స్థానంలో, మనకు ప్రతిగా, మనకు బదులుగా సిలువలో 3 మేకులతో ఆయన వేలాడదీయబడి ఉన్నాడు. ఆకాశం భూమికి మధ్య ఆయన వేలాడదీయబడి ఉండగా ఆ ప్రభు మన కొరకు 3 మేకులతో వేలాడదీయబడి ఎంత సఫరింగ్, ఎంత బాధ ఆయనకు వచ్చింది. ముళ్ళ కిరీటం ఎంత ఆయన బాధించిందో. ముళ్ళు కాలు గుచ్చుకోవడం, చేతి గుచ్చుకోవడం జరిగింది, కానీ తలలో ఆ యొక్క సాఫ్ట్ పార్ట్స్ కదా, ఆ యొక్క సున్నితమైన భాగం, కణిత భాగాల్లో దూరడం ఎంత కష్టమైందో. ఆ మేకలు ఎంత నొప్పి పెట్టిస్తున్నాయో, మేకలు దెబ్బలు లోపల దూరుతూ ఉంటే ఎంత యాతన పడ్డాడో. అందుకే అంటున్నాడు, దేవుడు నాకు కలుగు చేసినటువంటి శ్రమ మీలో ఎవరికైనా కలిగిందో లేదో నిదానించి చూడండి, అర్జెంటుగా చూడొద్దండి. ప్రతి ఆదివారం ఆయన బలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటప్పుడు నిదానించి, కొన్నిసార్లు చాలాసార్లు వడివడిగా ప్రార్థన చేసి దేవుడిని శుద్ధిస్తూ ఉంటారు. మేకల దెబ్బలు పొందాం, కొరడాల దెబ్బలు పొందాం, ముళ్ళ దెబ్బలు పొందాం, ఇట్లా కాదు. ఆయన బాగా యాతన నిదానముగా చూసి ఫీల్ అవుతున్నట్టుగా మనము దేవుని స్తుతిస్తే దేవునికి ఎంత ఆరాధన తనకు ఆయనకి పైనదిగా ఉంది. వస్త్రహీనత సిగ్గుపడనని ఎరిగి తన ముఖమును చెక్కుముకి రాతిగా చేసుకున్నాడు. చిన్న పింపుల్ వస్తే ఫేస్ చెడిపోయింది అనుకుంటాం కదా, ఎంతగా ఆయన్ని పిడిగుద్దులతో గుద్దారు, ముఖాన్ని రెల్లుతో ఆయన తల మీద కొట్టారు. తర్వాత ఎంతమంది అరచేతులు దెబ్బలు కొట్టారు, ఒళ్ళు ముఖం వాచిపోయింది. స్వరూపం సొగసానికి లేనే లేదు. నరలో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడంట. చూడడానికి అగ్లీగా ఫేస్ మారిపోయింది, చూడ నల్లని వాడుగా ఉన్నాడు, భయంకరమైన మోము తయారైపోయింది. కనుక ఆయన కొరడాలతో కొడుతుంటే అదెంత బాధ అనిపించిందో మీరు గుర్తు చేసుకోండి. ఇవన్నీ వచ్చే ఆదివారం మీ ఆరాధన కొత్తదిగా ఉండాలి, స్తుతించేదిగా ఉండాలి. మీరు సొంతంగా సిద్ధపరచుకున్న అత్తరుబుడ్డిలో మీ యొక్క స్థుతులన్నీ ఉండాలి కదా, అవన్నింటినీ ఆయన మీద వేసి ఆయన స్తుతించాలి. మీ స్థుతుల మీద ఆయన ఆసీనుడు కాగోరేటట్టు మీరు చూడాలి. కనుక ప్రియులారా, అలా నిదానించి ఆయన్ని చూస్తున్నామా, ఆయన ఆరాధిస్తున్నామా, ఆయన స్తుతిస్తున్నాం. ఆయన పడిన శ్రమ భూలోకంలో ఇంతవరకు ఎవరు ఒక పశువు అలా కొట్టించుకోలేదు, ఒక వైల్డ్ బీస్ట్, ఒక మృగం కూడా కొట్టించుకోలేదు, ఏ కోరు కొట్టించుకోలేదు, ఏ యొక్క దోషమూర్తి కూడా ఎవరు కొట్టించుకోలేకుండా ప్రభు మన కోసం ఎన్ని బాధలు అనుభవించారు. నాకు టైం లేదు వీటి గురించి చెప్పడానికి. ఆయన పడినటువంటి శ్రమ ఎవరు పడలేదు. ప్రచండ కోపముతో ఎంత దేవుని యొక్క శ్రమ శిక్ష ఆయన మీద పడింది కనుక ఆ శ్రమని మనం చూసి, ప్రభా నా కొరకు ఇంతగా నువ్వు దెబ్బలు తిన్నావు, నీకు స్తోత్రం, నా శిక్ష నువ్వు అనుభవించావు, నన్ను తప్పించావు, నాకు ఉచితంగా ఇచ్చావు, నీవు వెలపెట్టి ఎంతగా నా కొరకు సఫర్ అయ్యావు ప్రభా, నీకు స్తోత్రం. ఈనాడు ఎంతమంది ప్రభువుని నమ్ముకోవాలని ఇష్టపడుతున్నారు కనుక ఆయన ఇంటి దగ్గరికి నుంచి ఇక్కడికి లోపలికి వచ్చేందుకే శ్రమ అన్నాడే. మన కొరకు పడిన శ్రమ ఎంత గొప్పదో వాక్యం వింటున్నా. నీవు ఎరిగి నీ పాపపు వ్యాధిని చచ్చేందుకు పడి ఉన్నాడని కదా, చావ సిద్ధమై ఉండని. నీవు కూడా పాపం వల్ల వచ్చు జీతం అనే నరకములో, 2వ మరణములో చావడానికి సిద్ధంగా ఉన్నావేమో. మీరు నమ్ముకున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. కానీ నమ్ముకొనని వారుగా మీరు ఉన్నట్లయితే మీ కొరకు నరకం వేచి ఉంది. చావ సిద్ధంగా ఉన్నావు నీవు కూడా. ఆ చావును తప్పించుకున్నావా? తప్పించుకోవడానికే నీవు ఆయన వేడుకో. ఈనాడు నీ పక్షాన్ని వేడుకొని ఏ పెద్దరాడు, నీవే వేడుకోవాలి. రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ ఇస్తాను. నువ్వు కోరుకుంటేనే కదా అడగండి అమ్మాయినా మువ్వ పెట్టదంట కదా. రక్షణ కొరకు అడగాలి. ఈరోజు ప్రభా నన్ను రక్షించు, చావు సిద్ధంగా ఉన్నాను, నువ్వు వచ్చే రాకడ సమీపమైంది, నన్ను రక్షించిన బిడ్డగా చేసిన పాప వ్యాధులను విడిపించుకొని
ఎవరైతే వేడుకుంటారో వారిని ఆయన రక్షిస్తాడు. అలా ఆయన ఈ మాట అన్నప్పుడు అంటూ ఏమన్నాడు, మాట మాత్రం సెలవిమ్ము, నువ్వు ఇంటికి రావాల్సిన పనిలే, మాట మాత్రం సెలవిమ్ము నా దాసుడు. ఏం కావాలంట? యేసు వద్దంట, ఏం కావాలంట? యేసు మాట కావాలంట. ఈనాడు యేసు మాటలు ఎక్కడున్నాయి మనకి? బైబిల్ నిండా 66 గ్రంథాల నిండా ఆయన మాటలే ఉన్నాయి. ఆదికాండం నుంచి ప్రకటన 22 అధ్యాయం వరకు. మరి ఈ మాటలు చాలా అనుకుంటున్నాను. యేసు నాకు ఇప్పుడు కనబడమను నేను నమ్ముతాను అంటున్నారా, లేదా దర్శనం ఇమ్మను నేను నమ్ముతాను అంటున్నారు. అది కాక ఆయన కోరుకున్నది ఏంటి? నీ మాట, ఆయన మాటలో ఉన్న ప్రభావం ఎంత గొప్పదో అన్నీ నీకు తెలుసు. ఆయన మాటలో ఉన్న శక్తి అన్నీ నీకు తెలుసు. క్రైస్తవులు కదా, బై బర్త్ వీఆర్ క్రిస్టియన్స్ అనుకుంటున్నాం. మనకు తెలుసా ఆయన శక్తి? ఆయన మాటలో ప్రభావం ఉంది. ఆయన మాటలో అవి శక్తిగల పరిశుద్ధ లేఖనాలంట. ఆయన నమ్ముకున్నాడు. మార్తను అడిగినాడు, నా సహోదరుని నేను మరి బ్రతికించమని అడిగినప్పుడు, ప్రభువు నీ సహోదరుడు లేస్తాడు, పునరుద్ధాన దినమందు లేస్తాడంటే లేస్తాడని ఆమె అంటుంది. లేదు, నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు, నీ సహోదరుడు లేస్తాడు. ఇప్పుడు కాదులే ఎప్పుడో అంటున్నాను. అప్పుడు ప్రభు ఏమన్నాడు, నా మాట నీవు నమ్ముచున్నావా అన్నాడు. వెంటనే నమ్ముతాను ప్రభు అని అనలేదన్నమాట. మాట అంటే కొన్నిసార్లు నాకు పెద్ద ఇష్టం ఉండదు. ప్రభువే కావాలి అనుకుంటున్నాను. ప్రభువే కావాలంటే ఆయన మాట కావాలి. ఆయన మాట వింటేనే ఆ ప్రభు కావాలనే దానికి అర్థం ఉందండి. బైబిల్ నిండా ఈ మాటలు ఈనాడు ప్రభు కనిపించట్లేదు, కానీ ఆయన వాక్యం మనకు కనిపిస్తుంది. ఆ వాక్యానికి మనం లక్ష్యం ఉంచాలి. ఈ వాక్యాన్ని గురించి 102వ కీర్తనలో మాట ఉంది. ఆ మాట చదువుకొని మనం ముగించుకున్నాం. 102వ కీర్తనలో చూడండి, 107వ కీర్తన 20వ వచనం చదువుతారమ్మా. 33:9 మరొకరు చదవండి. కీర్తన 33:9. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆ వ్యక్తిని బాగు చేసింది ఏది? ప్రభు కాదంట. ఆయన వాక్కు పంపి ఆయన బాగు చేశాడు. ఇంకా 107వ కీర్తన 20వ వచనం, వాక్కులో ఉన్న శక్తి బాగు చేస్తుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాడు. 33 చదివారా? 33 33 అది కాదు, 9. ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారము సృష్టిలో ఆయన ఏం చేశాడు? చెట్లు కలుగుగాక, పక్షులు కలుగుగాక, ఆకాశం కలుగుగాక, భూమి కలుగుగాక అంటే ఏమైపోయినాయి? అలా కలిగింది. ఆయన మాటలో ఉన్న ప్రభావం ఎంత గొప్పది. అలా ఆయన ఏం చెప్తే అది అవుతుంది కనుక ఆయన మాటలు అవుననే కానీ కాదని కాదు. క్రీస్తునందు ఎన్ని వాగ్దానాలు ఉన్నా అవన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి, కానీ కాదన్నట్టుగా ఆయన మాటలో ప్రభావం గుర్తెరిగి, ఆయన రక్తానికి ఉన్న ప్రభావం ఎంతతో గుర్తెరిగి, ఈనాడు మీరు పాపలను ఒప్పుకొని ప్రభువును రక్షించబడి మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడ్డట్టు చేసుకోవాలని మనవి చేస్తున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. అలాగే ఆయన శక్తి కలిగిన వాక్కు ద్వారా మనకు స్వస్థత కూడా కలుగుతుంది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మన మధ్య ఉన్న సోదరి వర్ణలత ప్రార్థనలో మనం నడిపిస్తారు.